వెల్కమ్ టు మై ఛానల్ హేమా హంగామా అండ్ నేను మీ హేమా. వెల్కమ్ టు బిగ్ బాస్ 9 సిరీస్ అండ్ ఎపిసోడ్ నెంబర్ 1 ఎలా ఉంది ఏంటి అన్నది ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసాం కదా ఆల్రెడీ గ్రాండ్ లాంచ్ లో ఓనర్స్ ఒకళ్ళు టెనెంట్స్ ఒకళ్ళు. ఓనర్స్ వచ్చేసి మన కామనర్స్ అండ్ టెనెంట్స్ వచ్చేసి మన సెలబ్రిటీస్ అన్నమాట. అయితే నాకు ఇది అందిన తర్వాత పర్టికులర్ గా మన మాస్క్ మ్యాన్ ఎవరైతే ఉన్నాడో ఏంటి సార్ మీ షేడ్స్ ఏంటి సార్ మీ పర్ఫార్మెన్స్ ఏంటి సార్ అని నాకు అనిపించింది అనమాట. ఆయన నిజంగా దశావతారం చూపించాడు. కరుణ, జాలి, కోపం, ఏడుపు, వాట్ నాట్, ఫ్రస్ట్రేషన్. గుంటు అంకుల్ అన్నందుకు ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యాడో ఇమాన్యుయల్ ని చూస్తా బిడ్డా రా నా దగ్గరికి వచ్చావు కదా నీ తడాఖీ ఏంటో చూస్తా, నా పర్ఫార్మెన్స్ చూపిస్తా, నువ్వు అన్న దానికి నేను రివెంజ్ తీర్చుకుంటా అన్న మోడ్ లో రియాక్ట్ అయ్యాడనమాట. వైదవే గుండు అంకుల్ అని అంటే ఇద్దరున్నారు, మరి ఎందుకు మన మాస్క్ మ్యాన్ కి హిట్ అయిందో లేదో తెలియదు. సో మన మర్యాద మనీష్ అయితే చిల్ ఓకే నేను లైట్ తీసుకున్నాను. బట్ నాకేం నచ్చలేదంటే ఇమాన్యుయల్ అన్నిన తర్వాత దగ్గరికి వెళ్ళి సారీ సారీ అని చెప్పి 3-4 సార్లు చెప్పాడు. నీకు అంత బల్పేంటి బ్రో నాకు అర్థం కాదు. సరే ఎవరి దగ్గరైనా అవుద్ది మిస్టేక్, నీ దగ్గర కూడా అవుద్ది ఇన్ ఫ్యూచర్ లో. అన్ని సార్లు వచ్చి ఒక మనిషి వచ్చి నీకు సారీ 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 చెప్తున్నా నువ్వు తీసుకెళ్ళకపోయే చూడు. నాకు అక్కడ వాట్ ఆర్ యూ థింక్ అంటే గొడవలు చేయాలి, గట్టిగా మాట్లాడాలి, ఇలా చేస్తేనే మనం ప్రోమోలో హైలైట్ అవుతాం, ఎపిసోడ్ లో హైలైట్ అవుతాం. ఇది నీ మైండ్ లో బాగా ఫిక్స్ అయిపోయిందని నాకు అర్థమైంది. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ ఒక రూల్ చెప్తాడు, మన కామనర్స్ అది పాటించారు అనమాట. శ్రీజ ఒకటి అండ్ హరీష్ ఒకళ్ళు వాళ్ళు ఫుడ్ తినకపోతే ఎలాగా పాపం అయ్యో జాలి, అదే రూలు అదే బిగ్ బాస్, దానికే వస్తారు, అన్ని ప్రిపేర్డ్ గా వస్తారు కదా. ఆయన చెప్పినప్పుడు మీరు చేయడానికి మీకు నొప్పి ఏంటి? పైగా ప్రతి ఒక్కరు ఏమన్నంటే నేను తీసుకుంటా, ఏమన్నంటే నేను తీసుకుంటా, నా మీదకి వస్తే ఐల్ టేక్ ద కాల్, నా మీదకి వస్తే మీ మీదకి వస్తే ఐల్ టేక్ ద కాల్. ఇదేంద్రా అయ్యా మీ ఓవర్ యాక్షన్ తగలయ్యా, అసలే కంటెస్టెంట్స్ సరిగ్గా లేరురా అని అనుకుంటుంటే ఇందులో మీ ఓవర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది చూసారా అది. ఇంకో పక్కన మనీష్, ప్రియాంక అందరూ ఫేక్ చేస్తున్నారు బాయ్, సెలబ్రిటీలు కదా మీరు కామనర్సా అని వచ్చారు. నిజంగా నాకు ఎపిసోడ్ చూస్తుంటే మీరు చేసినంత ఓవర్ యాక్షన్ ఇంకెవరు చేయట్లేదు అనిపిస్తుంది, సెలబ్రిటీలే మంచిగా ఉన్నారు అనిపిస్తుంది. ఇంకొకటి అసలు బిగ్ బాస్ లో ఫస్ట్ రూల్ తెలుగులో మాట్లాడాలి. అటు సెలబ్రిటీస్ ఇటు అసలు తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడి వస్తున్నారు. అస్సలు అమ్మ కాఫీ గురించి ప్రతి సీజన్ లో ఒక హెడ్ఏక్ అయితే ఉంటది. తనుజ ఈ సీజన్ లో ఆ కాఫీ గురించి తప్పించిపోతుంది, చచ్చిపోతుంది. కాఫీ 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 అసలు ఎలా రిక్వెస్ట్ చేస్తుందంటే కాఫీ దొంగతనం చేయడానికి బోల్డ్ ప్లాన్లు వస్తాయి. బర్నీ గారు అయితే వాళ్ళలో వాళ్ళకే పడి సచ్చట్లేదు, వాళ్ళే కొట్టేసుకుంటున్నారు, వాళ్ళు కొంచెం పాయింట్స్ తీస్తున్నారు అనమాట. సంజన గారు ఇస్ లైక్ ఓకే నేనేదో కంటెంట్ క్రియేట్ చేద్దాం, ఓకే అసలు పాపం మా రాను బొంబాయికి రాను ఏమైపోయాడు, కంటెంట్ లో కూడా రావట్లేదు భయ్యా, నువ్వు కంటెంట్ లో కనిపిస్తేనే కదా నీ గురించి ఎంతో కొంత తెలిసేది. ఎక్స్ట్రా కట్స్ లో అనుకుంటా నీ పాట ఒకటి వచ్చింది అంతే, మిగతా ఏం లేదు. నీకైతే పెద్ద అన్యాయం జరుగుతుంది అనిపించింది. అండ్ మన కామనర్స్ ఉన్నారు కదా, ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి హౌస్ లో ఒక కెప్టెన్ అన్నది ఉంటది కదా. సో ఇక్కడ అందరికి తెలియకుండానే హరీష్ ఇనిషియేషన్ తీసేసుకుని తనే ఒక కెప్టెన్ లా ఫీల్ అవుతున్నారు. ఆల్రెడీ కామనర్స్ ఫీల్ అయిపోయారు అనమాట కొంతమంది. సో వాళ్ళు ఏదో స్కిట్లు చేస్తున్నారు. ఈ లోపు మన రీతు చౌదరి ఏదో బిస్కెట్లు దొంగతనం చేసిందంట, శ్రీజ కనిపెట్టిందంట. అది దొంగ అని అన్న పదము మన సృష్టికి నచ్చలేదంట. ఏంటేంటో జరుగుతుంది మాస్టర్. ఫస్ట్ ఎపిసోడే ఎంత వింతలుగా ఉంటే అసలు ఇంకా మునుముందు ఏం చేస్తారో తెలీదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈ రోజు నామినేషన్స్ ఉంటాయి, నామినేట్ అవుతారు. ఎలాంటి నామినేషన్ జరుగుతాయి ఏంటన్నది అర్థం కాలేదు. పర్లేదు అక్కడక్కడ కొంచెం కామెడీ అయితే చేస్తున్నారు, ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్నారు. బట్ బిగ్ బాస్ అంటే ఏంటి? దట్ గొడవలు, దట్ ఎమోషన్స్, దట్ ఫైర్ ఫైట్స్, ఇవే కదా మనకు కావాలి. సో ఇమాన్యుయల్ హరీష్ వద్ద పెద్దగా ఏం మేనేజ్ కాలేదబ్బా, తర్వాత వెళ్ళిపోయి వాళ్ళు ప్యాచప్ చేశారు, నాకేం అంత అనిపించలేదు. బట్ ఓవరాల్ గా తనుజ కూడా ఒక పాయింట్ రేస్ చేసింది అనమాట. మీరు వచ్చి ఓకే ఓకే తీసేసుకోండి అంటారు, దీని వల్ల మొత్తం హౌస్ అంతా ఇబ్బంది పడుతుంది కదా, దానికి మీరేంటి రెస్పాన్సిబుల్ కాదా అని అన్నారు. సో అది కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. సో చాలా మంది మాస్కులు వేసుకుని ఆడుతున్నారమ్మా, ఇటు కామనర్స్ అటు సెలబ్రిటీస్ చాలా చాలా మాస్కుల్లోనే ఉన్నారు. మేము మంచి వాళ్ళం, మేము సాధు జంతువులం, మేము మంచి మంచి మాత్రమే చేస్తాం, మనం మంచి మాత్రమే ఉందని చెప్పి దాకా బిల్డప్లు కొట్టేస్తున్నారు. అది మాకు అర్థమైపోతుంది. చూద్దాం ముందు ఏమవుతుందో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ ఫన్ వీడియోస్ కోసం మీరేం చేయాలి? ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా.
ఓల్డ్ వీడియోస్ కోసం హేమా అమ్మకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.